ఇక బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలోని 3 కోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. చిత్తూరు, అనంతపురం, ఏలూరు కోర్టులకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. చిత్తూరు కోర్టు ఆవరణలో ఉన్న కారులో బాంబు పెట్టినట్లు ఆగంతకుల నుంచి ఈమెయిల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే కోర్టులో ఉన్న వారిని, సిబ్బందిని ఖాళీ చేయించి బయటకు పంపారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో కోర్టు కాంప్లెక్స్ లో తనిఖీలు చేపట్టారు. అలాగే ఈమెయిల్ ఎవరు పంపారు, దీని వెనుక ఆగంతకుల ఉద్దేశం ఏమిటన్న దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. మరోవైపు అనంతపురం కోర్టుకు కూడా బాంబు బెదిరింపు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. కోర్టులో ఆత్మాహుతి దాడి జరుగుతోందని ఆగంతకుడు కాల్ చేశాడు. ఇక పోలీసులు, బాంబు స్క్వాడ్ అప్రమత్తమయ్యారు. దీంతో కోర్టు కాంప్లెక్స్ లో ఉన్న న్యాయవాదులు, సిబ్బంది, ఇతరులను బయటకు పంపి తనిఖీలు చేపట్టారు. ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు చేశారన్న వివరాలను తెలుసుకునే పనిలో ఉన్నారు. ఏలూరు కోర్టులో కూడా బాంబు పెట్టినట్లు బెదిరింపు రావడంతో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ నాగకిషోర్ అందిస్తారు. చెప్పండి నాగకిషోర్, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ. ఇక్కడ మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే బాంబు బెదిరింపుల ఆగతాయిల కాల్స్ ఎక్కువైందని కూడా చెప్పుకోవచ్చు. ఈ ఆగతాయిల కాల్స్ ఇప్పటి వరకు కూడా ఎయిర్పోర్ట్లకి, అదేవిధంగా వివిధ గవర్నమెంట్ హాస్పిటల్స్ కి, గవర్నమెంట్ సంబంధించినటువంటి వాటికే బెదిరింపు కాల్స్ చేస్తుంటారు. ఇప్పుడు జడ్జిల్ని, అదేవిధంగా కోర్టులను కూడా టార్గెట్ చేసుకొని కోర్టులకి బాంబులు పెట్టామంటూ కూడా స్వయంగా జడ్జికి మెయిల్స్ పంపడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. చిత్తూరు జిల్లాలోని చిత్తూరు కోర్టుకి, అదేవిధంగా మదనపల్లి జిల్లాలోని మదనపల్లి కోర్టుకి, ఇంకో పక్క చూసుకున్నట్లయితే ఏలూరు కోర్టుకి, 3 కోర్టులకు కూడా బాంబులు పెట్టామని చెప్పి ఆకతాయిల నుంచి పోలీసులకి, అదేవిధంగా ఒకేసారి జడ్జిలకు కూడా మెయిల్ వెళ్ళాయి. సో ఈ నేపథ్యంలో పోలీసులు వెంటనే హుటాహుటిన అక్కడికి కోర్టు ప్రాంగణం వద్దకు కూడా చేరుకొని మదనపల్లి కోర్టులు, అదేవిధంగా చిత్తూరు కోర్టు, ఏలూరు కోర్టులో కూడా బాంబు స్క్వాడ్లు, అదేవిధంగా డాగ్ స్క్వాడ్లు కూడా తీసుకువెళ్లి ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. అదేవిధంగా కోర్టు ప్రాంగణంలో అత్యవసర బోర్డులను కూడా ఏర్పాటు చేయడంతో ఒక్కసారిగా న్యాయవాదులు, అదేవిధంగా న్యాయమూర్తులు కూడా బయటకు పరుగులు తీసిన పరిస్థితి కూడా ఏర్పడింది. ఇంకో పక్క ఈ సమాచారం తిరుపతి కోర్టుకి కూడా పాకడంతో తిరుపతిలో ఉన్నటువంటి న్యాయవాదులు కూడా ఒక్కసారిగా ఉరుకుల పరుగులతోటి బయటకు వచ్చి ఫలిస్తుంది. సో వెంటనే అక్కడ పోలీసులు, అదేవిధంగా డాగ్ స్క్వాడ్ కూడా తనిఖీలు చేపట్టేసి మొత్తం అంతా కూడా కోర్టు ప్రాంగణాన్ని అంతా కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఇది ఆగతాయిల పనని, ఇక్కడ ఎటువంటి బాంబులు కూడా పట్టలేదని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే. సో ఏదైతే ఈ ఆకతాయిలు చేసిన పని ఉందో, ఈ ఆకతాయిలు చేసిన పనితోటి అటు కోర్టు పని సమయం వృధా అవడంతో పాటు న్యాయవాదులు, న్యాయమూర్తులకు కూడా భయం అనేది కలిగిన పరిస్థితి ఉంది. అందరూ కూడా భయంతో ఉరుగులు తీసిన పరిస్థితి కూడా అక్కడ కనిపించింది మనస. అయితే నాగకిషోర్, ఇది వరకు కూడా ఇంతకు ముందు కూడా ఇలాగే బాంబు బెదిరింపుల వల్ల ఇట్లా కాల్స్ వచ్చాయి. సో ఇప్పుడు ఎవరి మీదైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారా పోలీసులు? ఇక్కడ మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే బాంబు బెదిరింపులు వచ్చాయో వీటిని త్రూ మెయిల్స్ ద్వారా పంపించడం జరిగింది. దీని మీద ఇప్పటికే పోలీస్ శాఖ దృష్టి సారించడం జరిగింది. ఎక్కడి నుంచి వచ్చాయి, ఐపీ అడ్రస్లు ఏంటి, వీటికి సంబంధించి ఎవరు పంపించున్నారు, ఎలా పంపించున్నారు, ఇది ఎందుకు చేశారనే దాని మీద కూడా ఇప్పుడు పోలీసులు దృష్టి సారించారు. ఇప్పుడు దీనికి సంబంధించి కూడా మొత్తం సమాచారాన్ని అంతా కూడా రాబట్టే పనిలో పోలీసులు ఉన్నారు. ఇంతకు ముందు ఎయిర్పోర్ట్లకి, అదేవిధంగా ఏదైతే విమానాలు వెళ్తున్నాయి, విమానాలకు కూడా ఇలానే బాంబు బెదిరింపులు వచ్చే నేపథ్యంలో ఆకతాయిల మీద కఠిన చర్యలు తీసుకున్న నేపథ్యంలో ఇప్పుడు వాటిని బెడదనేది కొంచెం తగ్గిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు దిశ మార్చుకొని ఆకతాయిలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇప్పుడు కోర్టుల్ని, అదేవిధంగా న్యాయ వ్యవస్థలను కూడా భయపెట్టే పరిస్థితికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే 3 కోర్టులు, ఆంధ్రప్రదేశ్ లోనే 3 కోర్టులు, చిత్తూరు జిల్లాలో చిత్తూరు కోర్టు కావచ్చు, అన్నమయ్య జిల్లాలో మదనపల్లి కోర్టు కావచ్చు, అదేవిధంగా ఏలూరు కోర్టు కావచ్చు, ఒకే సమయంలో ఒకేసారి 3 కోర్టులకి కూడా బాంబు బెదిరింపులు వచ్చినట్లు పోలీసులతో పాటు జడ్జిలకు కూడా వీళ్ళు మెయిల్ పంపించారు. సో ఈ నేపథ్యంలో సైబర్ సెక్యూరిటీస్ వాళ్ళు, అదేవిధంగా పోలీసులు కూడా వచ్చినటువంటి మెయిల్ ఐపీ అడ్రస్లు కావచ్చు, అదేవిధంగా మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏ ప్రాంతం నుంచి వచ్చింది అనే విషయాలను కూడా పరిశీలిస్తున్నారు. దీని మీద ఎవరైతే ఈ మెయిల్స్ పెట్టున్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాము. ఈ మెయిల్ పంపించిన వాళ్ళ మీద ఇలాంటి మెయిల్స్ పునరావృతం కాకుండా కూడా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఇంకో పక్క దీని మీద న్యాయ వ్యవస్థ కూడా సీరియస్ గా ఉంది. ఏదైతే ఈ ఆకతాయిలు చేసిన పని కూడా కోర్టు చాలా సీరియస్ గా జరుగుతున్న పని టైంలో ఇలాంటి మెయిల్స్ తోటి మొత్తం అంతా కూడా న్యాయ వ్యవస్థలో గందరగోళ పరిస్థితి ఏర్పడి అందరూ కూడా ఉరుగుల పరుగులతో బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో దీని మీద సీరియస్ గా తీసుకోవాలని చెప్పి కూడా వాళ్ళని ఆదేశించిన నేపథ్యంలో పోలీస్ శాఖ దీని మీద దృష్టి సారించింది. ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపించారని దాని మీద పోలీసులు చర్యలు తీసుకునే పనిలో ఉన్నారు మనస. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ నాగకిషోర్.